హాయ్ గైస్. అన్ని సీజన్‌లో లాగానే ఈ సీజన్‌లో గూడా లేట్‌గానే ఫైర్ మొదలవుతదేమో అనుకున్నాము. కానీ ఈ సీజన్‌లో అలా లేదండి. ఆల్రెడీ ఫైర్ నుప్పంటుకున్నదండి సీజన్‌కి. ఈ సీజన్‌లోనే ముందు ఫస్ట్ వీక్ నుండే మొదలైనది ఫైర్ అనేది. ఈ సీజన్ చూడబోతుంటే సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తదా అనిపిస్తుంది. ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి ఈరోజు. నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడున్నటువంటిని కత్తిని ముందుగాల ఉరికి అందుకొని వాళ్ళ నామినేషన్ చేయాలనుకున్న వాళ్ళ పైన కత్తి పొడవాల్సి ఉంటదన్నట్టు. అంటే వాళ్ళ స్టిక్కర్ ఉంటది. ఫోటో స్టిక్కర్ దానిపైన కత్తి పొడవాల్సి ఉంటదన్నట్టు. ఇక్కడ జడ్జెస్‌కి వచ్చేసి చీఫ్‌గా ఎన్నుకోబడినటువంటి ముగ్గురు అంటే నిన్న గేమ్ ఆడే చీఫ్‌గా ఎన్నుకోబడినారు. ఆ ముగ్గురు జడ్జెస్ స్థానంలో కూర్చొని ఎవరు వాగ్వాదం కరెక్ట్‌గా ఉన్నదో చూసేసి వాళ్ళు వాళ్ళని నామినేట్ చేయడానికి అర్హత ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు నామినేషన్ చేయగలుగుతారనుకుంటున్నాను ఈ సీజన్‌లో. అలా ఉంది. అంటే ప్రతి సీజన్‌లో పెడుతుంటారు. ఎందుకంటే రాణులు, మహారాణులు అని చెప్పేసి అప్పుడు అమర్దీప్ సీజన్‌లో, శివాజీ సీజన్‌లో గూడా ఈ ఈ షో అంటే ఎలిమినేషన్ అనేది ఉన్నది. ప్రాసెస్ అనేది ఉన్నదన్నట్టు. ఇప్పుడు ముందే స్టార్ట్ చేసిర్రు. ఫస్ట్ టైమ్‌లే స్టార్ట్ చేసిర్రు. అంటే ఫస్ట్ వీక్‌లోనే స్టార్ట్ అయిందని అర్థం. ఆ తర్వాత సోనియా వచ్చేసి బేబక్కను నామినేషన్ చేస్తుంటది. అదే విధంగా బేబక్క గూడా డిఫెండ్ చేసుకోవడానికి ఆమె గూడా బానే ట్రై చేస్తున్నదనిపించింది. సోనియాదేందంటే తను మాట్లాడే పాయింట్ కరెక్ట్ అయినా గూడా ఒకటే పాయింట్ పదే చెప్పి ఇరిటేషన్‌కి తెప్పించే విధంగా మాట్లాడుతుంటది. ఎందుకంటే నేను లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతది. సో, ఆ అమ్మాయి బేబక్క ఏం చేసింది? తను వంట చేసింది కరెక్టే. వంట చేసేటప్పుడు పప్పు రైస్ కుక్కర్‌లో కడిగింది. తను ఏది ఎంత ఫస్ట్ క్వాంటిటీ తెలీదు గదా! ఆమె 2 కప్పుల పప్పు కడిగింది. కుక్కర్‌లో పెట్టేసి విజిల్ కోసం వెయిట్ చేస్తుంది. అది ఎలక్ట్రానిక్ కుక్కర్ కాబట్టి విజిల్ రాలేదు. తనకు ఉడికిందా ఉడకలేదో తెలీదు కాబట్టి ఆమె ఏం చేసింది స్టవ్ కట్ చేసేసి పక్కన కూర్చుంది. అంటే గ్యాస్ అంతా పోయినంక తీసేసి మూత తీసేసి ఉడికిందా లేదో చూద్దామనే ఆలోచన తనకున్నది. తను ఏంది గ్యాస్ కట్టేసిపోయినామంటే అది ఉడికిందో లేదో చూద్దామని చెప్పేసి అంటే ఈ సోనియా వచ్చేసి తనన్నది కదా! ఉడికిందాక కూర్చోవాలనా? గ్యాస్ కట్టిందా లేదా అని చెప్పి అది గ్యాస్ పోయే వరకు చూసే బదులు దాంట్లో ఏదైనా పెట్టేసి కట్టెపుల్ల లాంటిది ఏదైనా పెట్టేసి దానిలో ఉన్నటువంటి గ్యాస్ తీసేసి మూత తీసేసిన తర్వాత ఉడికిందో లేదో చూస్తే అయిపోదా? అందరికి ఆకలితోని మాడిపోతున్నారు గదా! నీకిచ్చింది వంట చేస్తాను నువ్వెందుకు ఒప్పుకున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయి మీద అరవడం స్టార్ట్ చేసింది. దాన్నైతే లైవ్‌లనైతే 1 అవర్ దాకా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి చెప్తూ పోయింది. మనకు చూసే వాళ్ళకి గూడా ఏంది ఈ అమ్మాయి ఇట్లా చేస్తుందేందని నాకనిపించింది. కొన్ని పాయింట్లు ఈ అమ్మాయి 100% కరెక్ట్‌గా మాట్లాడుతుంది. కానీ లాగ్‌గా మాట్లాడుతున్నాడు. అంటే దాన్ని ఒకసారి చెప్పేసి వదిలేస్తే ఓకే. ఖామోష్ అయిపోతది. తన పాయింట్ వాల్యుబుల్ ఉందని అనిపిస్తది. కానీ అలా చేయడం అయితే తను చేస్తలేదనిపించింది. నాకెందుకో ఆ విషయంలో అయితే బేబక్కను అనడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. పాపం చేసింది తను. తను అనుకున్నదంటే ఏమనుకున్నదంటే తనొచ్చేసి అది కుక్కరు గ్యాస్ అంతా పోయినాక ఓపెన్ చేసి ఉడికిందా లేదో చూద్దాము అనే ఆలోచన తనది. అంతే తప్ప వంట చేయను నాకు చేత కావట్లేదని చెప్పేసి ఆమె పోయి పక్కకేం కూర్చోలేదు. ఈమైతే అరవడం, పెడబొబ్బలు పెట్టడం జరిగింది. చాలా సేపు నిఖిల్ గూడా ఆమెను ఆహ్, సమాధానం చెప్తూ ఓదార్చడం జరిగింది. "అమ్మ నువ్వు ఊకో కొంచెం ఆగు" అని చెప్పేసి ఇద్దరిని ఓదార్చడం జరిగింది. అంటే ఇద్దరికీ సర్దిచెప్పడం జరిగింది. అదే విధంగా ఈరోజు నామినేషన్ దానిపైనే జరుగుతదనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కాడ గూడా ఏందంటే నిన్న ఆహ్, హ్మ్, ఏంటిది చీఫ్‌లకు అర్హత లేదని చెప్పేసి బేబక్కని తీసేసిన టైంలో బేబక్క ఓకే. డన్ అని చెప్పి నిఖిల్లును నైనిక ఇద్దరు ఆమె బేబక్కను "నీకు ఈ అర్హత లేదక్క. నువ్వు సైలెంట్‌గా ఉంటావు. నువ్వు ఎక్కడ నోరు అంటే రైజ్ చేయవు. నీకు సాఫ్ట్‌నెస్ ఎక్కువుంది. సాఫ్ట్ కార్నర్‌లో ఆలోచిస్తుంటావక్క నువ్వు" అని చెప్పేసి కొంచెం నీకు అర్హత లేదేమో, నువ్వు కెప్టెన్‌గా చేసే అర్హత లేదేమో, హౌస్‌లో నువ్వు లీడ్ చేయలేమో అనుకోని నిన్ను తీసేస్తున్నాం అంటే ఓకే అని చెప్పేసింది. తను కూడా కొంచెం డిఫెండ్ చేసుకుంటే బాగుండు అనిపించింది నాకు కూడా అక్కడ బేబక్క. ఆ విషయం పైన కూడా తీసి ఉండొచ్చు అనిపించింది నాకు. సోనియా ఎందుకంటే నువ్వు ఏదైనా తీసేసినప్పుడు నీకొక చీప్ క్యారెక్టర్ ఇస్తున్నప్పుడు అంటే చీపుగా నువ్వు ఆ హోదా ఇస్తున్నప్పుడు నువ్వు ఆ హోదాను ఎందుకు తీసుకోలేకపోయినావు అని చెప్పేసి కూడా అని ఉండొచ్చు అనిపించింది. నెక్స్ట్ ఆ పాయింట్ మీద అని ఉంటే మాత్రం సోనియాది మాత్రం కరెక్టే అనిపిస్తది. ఇక్కడ ఏది వంటల పురాణం మీద అయితే కొంచెం సోనియా ఏందంటే దానిలో ఆ అమ్మాయి చేసిన తప్పేం లేదు. దానిపైనైతే అది ఇక రాంగ్ డెసిషన్ అని అనిపిస్తది నాకైతే. నాకైతే అలా అనిపించింది. మీకెలా అనిపించిందో నాకు తెలీదు. ఒకవేళ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నామినేషను ప్రేరణ చేసుండొచ్చు. ప్రేరణ ఎందుకు చేసుండొచ్చు అంటే ప్రేరణ ఐ థింక్ నిన్న ఈ అమ్మాయి ఆహ్, ఏది యష్మిని గౌడ పైన అరుస్తుండడం వల్ల ఈ అరవడం ఎందుకు, చేయడం ఎందుకు, వాళ్ళు చేసిన నిర్ణయానికి నువ్వు అరవడం ఎందుకని చెప్పేసి తను అనడం జరిగింది. ఆ విషయం పైనే నామినేషన్ జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. ప్రేరణకి ఇద్దరికి పడలేదని అనుకోని నామినేషన్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష వచ్చేసి మణికంఠ నామినేషన్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మణికంఠ ఒంటరిగా ఫీల్ అయితుండు. ఒకటి గమనించండి అందరూ మణికంఠను ఇన్నోసెంట్, మణికంఠ, పల్లవి ప్రశాంత్‌గా మారనున్నాడా అని చెప్పేసి కొంతమంది థంబ్‌నెయిల్ గూడా పెట్టిన వాళ్ళున్నారు. పెద్ద పెద్ద ఆహ్, వ పెయిడ్ ఆర్టిస్టులున్నారు కొంతమంది. అప్పుడే పెయిడ్ రివ్యూవర్‌లుగా చేస్తున్న వాళ్ళున్నారు ఇలా.
అప్పుడే ఏంటి కొంతమంది భజన కూడా స్టార్ట్ చేసేసారు. ఏది ఇలా గ్రూపులుగా ఆడుతున్నారు అని చెప్పేసి గ్రూపులు ఎవరి గ్రూపులు ఇప్పుడు అప్పుడే గ్రూపులు ఎక్కడ ఏర్పడినాయో అర్థం కాలేదు. గ్రూపులు అని చెప్పేసి ఇంతకుముందు కాక మా టీవీ బ్యాచ్ అని ఎట్లా పోర్ట్రేట్ చేసారో సేమ్ ఇప్పుడు కూడా అదే పోర్ట్రేట్ చేస్తున్నారు. దయచేసి ఆలోచించండి. ఎవరు గేమ్ వాళ్ళే ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ. అప్పుడే మా టీ బ్యాచ్, ఈ టీ బ్యాచ్, ఆ టీ బ్యాచ్ అని చెప్పేసి డివైడ్ చేసి ఆలోచించవకండి. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే జెన్యున్ పర్సన్స్ కి ఓటు వేసి గెలిపించండి. ఇంకోటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇక్కడ వచ్చేసి కర్ణాటక నుంచి వచ్చారు, మన కేరళ నుంచి వచ్చిన వాళ్ళు, కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, తెలుగు ఆర్టిస్టులు కాదు. వీళ్ళకు బిగ్ బాస్ లో తెలుగు బిగ్ బాస్ అయినందుకు తెలుగు వాళ్ళని తీసుకోకుండా బిగ్ బాస్ వీళ్ళని తీసుకుంది. మనం వీళ్ళకి సపోర్ట్ చేయొద్దు అనుకున్నప్పుడు బిగ్ బాస్ యాజమాన్యాన్ని తప్పు. వాళ్ళకి రావడం తప్పు కాదు కదా. వాళ్ళ ఆట వాళ్ళు ఆడడానికి వచ్చారు. మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వల్ల వాళ్ళ ఆట ఆడినా కూడా మీరు ఓట్లు వేయకుండా ఉండడం వల్ల వాళ్ళు ఎలిమినేషన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అయ్యో మా కరెంట్ నుంచి వచ్చినా మాకు వీళ్ళు ఓట్లు వేయరు, వీళ్ళు తెలుగు వాళ్ళు కదా, వీళ్ళు ఓట్లు వేయరని వాళ్ళకి తెలియదు కదా. బిగ్ బాస్ యజమాన్యం చేసిన తప్పుకు వాళ్ళు అక్కడ బలి అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎవరు జెన్యున్ గా ఆడుతున్నారు వాళ్ళని మాత్రమే ఓటు వేయండి. కర్ణాటక నుంచి వచ్చినమా అని కాదు. ఇక్కడ తెలుగు తెలుగు ఆడియన్స్, తెలుగు కోణాలను ఏది తెలుగు వాళ్ళే ఉండాలని ఆ కోణంలో ఆలోచించడం అనేది తప్పు. ఎందుకంటే మన తెలుగు హీరోలకు తెలుగు హీరోయిన్లతోనే చేస్తున్నారా మూవీస్. పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద మూవీస్ కానీ తెలుగు హీరోయిన్ ఎక్కడ ఉన్నారు చెప్పండి మీరు మూవీస్లలో. మా తెలుగు హీరోయిన్ లేకుండానే ఆ మూవీస్ ఎందుకు హిట్ చేస్తున్నారు? మరి ఎందుకు చూస్తున్నారు మీరు ఆ మూవీస్ ను? అప్పుడు చూసేటప్పుడు తెలియదా మా తెలుగు హీరోయిన్ కదా కదా మేము ఈ మూవీలు ఎందుకు చేస్తాం? మా తెలుగు సినిమాలు కదా, మా తెలుగు వాళ్ళది తెలుగు హీరోలు అయితేనే చూస్తాం, తెలుగు హీరోయిన్లు అయితే చూస్తామని మీరు ఎందుకని లేకపోతారు? వాళ్ళు సీరియల్ తీస్తున్నారు, తెలుగు సీరియల్ చూస్తున్నాం అంటే కన్నడ నుంచి వచ్చేసి తమిళోళ్ళు కన్నడోళ్ళు హీరోయిన్లుగా వచ్చేసి ఇక్కడ సీరియల్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడు అప్పుడు ఇంట్లో చూస్తున్నప్పుడు అమ్మ వీళ్ళు మన తెలుగోళ్ళు కాదు, నాన్న వీళ్ళు తెలుగోళ్ళు కాదు, వీళ్ళ ఈ చూడొద్దు మనం అని చెప్పేసి మరి ఇంట్లోకి టీవీ కట్టేసి కూర్చోపోయారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు అంటే కింద నేను చూస్తుంటే ప్రోమో రిలీజ్ కాగానే వీళ్ళు కన్నడ వాళ్ళు మన తెలుగోళ్ళకి సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి రాస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. ఆలోచించండి. ఎందుకంటే ఎక్కడ కానీ ఏ సినిమాలో కానీ ఏ హీరోయిన్ గా తీసినా కానీ ప్రతి ఒక్క తెలుగు సినిమాలలో హీరోయిన్ మన తెలుగు అమ్మాయి కాదు. ఒక్క అంజలి ఉంది కదా, అంజలి మన తెలుగు అమ్మాయి. ఇక్కడ ఎవరు అంత పెద్ద హీరోయిన్లు ఎవరున్నారు చెప్పండి మన తెలుగు హీరోయిన్లు? వాళ్ళని ఆదరించినప్పుడు ఈ చిన్న ఆర్టిస్టులను ఎందుకు ఆదరించలేకపోతున్నారు? ఉదాహరణకి ఇండియన్ ఐడియల్ ఉంది. ఇండియన్ ఐడియల్ ఏంది? తెలుగు ఇండియన్ ఐడియల్ అంటాం. మన కన్నడ నుంచి వచ్చిన, తమిళ నుంచి వచ్చిన మన ఇండియన్ ఐడియల్లో ఆదరించినాం. అదే విధంగా మన వాళ్ళు కూడా హిందీ ఇండియన్ ఐడియల్కి పోయి ఒకటి ఎవరు మన రేవంత్ గాని, తర్వాత వచ్చేసి మన ఎవరు హేమచంద్ర, రేవంత్, తర్వాత శ్రీరామచంద్ర, వీళ్ళు హిందీ ఇండియన్ ఐడియల్కి వెళ్ళి మరి హిందీ వాళ్ళని తీసుకోవాలి, మా తెలుగు వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? మేము మాది హిందీ ఇండియన్ ఐడియల్ కదా, వీళ్ళకి ఎందుకు స్థానం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారా? వాళ్ళు అనుకోలేదు. అక్కడ కూడా హిందీ ఇండియన్ ఐడియల్లో కూడా మనది తెలుగు వాళ్ళు పోయి పార్టిసిపేట్ చేసేసి మన వాళ్ళే విన్ అయ్యారు. అక్కడ వాళ్ళు మనలాగానే అనుకున్నారు. అక్కడ కూడా ఓట్లు వేసే వాళ్ళని ఆ ఓట్ల ద్వారానే మనం అంటే అక్కడ వాళ్ళు కూడా ఓట్లు వేసేసి ఎవరు వాయిస్ మంచిగా ఉంది, ఎవరు సాంగ్ బాగా పాడగలుగుతారు అని చెప్పేసే కదా ఆదరించింది. మనం కూడా అలానే ఆదరిద్దాం. మనం మానవత్వంతో ఆలోచించి ఒక అడుగు ముందుకేద్దాం. ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చేసి హౌస్ లో కష్టపడుతున్నారు. ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో వాళ్ళని చూసే వేయండి. కానీ వాళ్ళు బాగలేకపోయినా వాళ్ళని బాగా ఓటేసేసి గెలిపియడం అని కాదు. వాళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు మాట తీరు బాగుంది, ఎవరు ఆట తీరు బాగుంది, ఇవన్నీ గమనించుకొని తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు అనేది పక్కకు పెట్టేసేయండి దయచేసి. వాళ్ళ ఏది పర్సనాలిటీ బిహేవియర్ ని చూసేసి ఓటేయండి. కానీ ఎవరో చెప్తున్నారు కొంతమంది, అరే తెలుగు వాళ్ళని తీసుకుంటే బాగుండు అని చెప్పేసి కొంచెం రివ్యూవర్స్ చేస్తున్నారు. టాప్ రివ్యూవర్లే వాళ్ళని ఆదరిద్దాం వీళ్ళని ఆదరిద్దాం చెప్తున్నారు. అదైతే రాంగ్ అండి. నా దృష్టిలో అయితే అలా చేయడం అనేది తప్పు. మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ ఈ రోజైతే బిగ్ బాస్ షోలో అయితే నామినేషన్స్ అయితే వాడి వేడిగా ఉండబోతున్నాయి. నామినేషన్స్ ఎలా ఎవరెవరు చేసారు, ఎంతమంది నామినేషన్లోకి వచ్చారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నా అభిప్రాయం ఇది. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, లేకపోతే